మీకు మునక్కాయలతో పరోటాలు టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. ఇది కొత్త రెసిపీ ఏం కాదండి, నా ఓన్ రెసిపీ కాదు. నార్మల్గా పిల్లలు మునక్కాయలు మనం ఏదైనా కర్రీలో వేస్తే తీసి పడేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా పరోటాలు చేసి పెడితే వాళ్ళకి చాలా హెల్త్కి మంచిది. అందుకని ఇన్ని దివ్య ఔషధ గుణాలున్న ఈ మునక్కాయల్ని వాళ్ళు వేస్ట్ కాకుండా తినేటట్టు మనం టేస్టీగా చేసి పెడితే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించే పరోటాలు నోట్లో వేసుకుంటే వెన్న పుసలా కరిగిపోతాయి. అందుకని ఈ విధంగా రెసిపీ నేను ఇంట్లో చేసి పెడుతుంటాను అప్పుడప్పుడు. మీరు కూడా ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు మునక్కాయ పరోటాలు ఎలా చేయాలో చెప్తాను మీకు. ఇప్పుడు మునక్కాయలు క్లీన్గా శుభ్రంగా కడుక్కున్నానండి. దీనికోసం మరీ ముదురి లేతే కాకుండా మీడియంగా ఉండే కండగా ఉండేవి తీసుకోవాలి. ఇప్పుడు పిండి క్వాంటిటీని బట్టి మునక్కాయలు తీసుకోవాలి. నేనైతే 1/2 kg పిండికి 4 మునక్కాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేయడం వల్ల మునక్కాయలు ఏమైనా పసురు వాసన ఉంటే తగ్గిపోద్దండి. ఇప్పుడు ఈ పరోటాలు చేసే ముందు వీటిల్లో ఉండే వాల్యూస్ గురించి చెప్తాను. ఇది కామన్గా అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో కామన్గా పిల్లలంతా బయట జంక్ ఫుడ్లు ఎక్కువ తిని హెల్తీ ఫుడ్లు తినాలంటే చాలా కష్టపడుతున్నారండి. దానివల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్లో ఉండే వాల్యూస్ గురించి వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్పామనుకోండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఈ ఫుడ్ని తీసుకుంటారండి. ఈ మునక్కాయల్లో కానీ మునగాకుల్లో కానీ ఎన్నో చెప్పలేనని పోషక విలువలు ఉన్నాయండి. అందువల్ల వీటిని మనం సూపర్ ఫుడ్గా చెప్తున్నాం. వీటిల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, కాల్షియం కూడా ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల చిన్నపిల్లలకి ఎక్కువగా ఇస్తే వాళ్ళ ఎముకలు బాగా స్ట్రాంగ్గా ఉంటాయండి. నెక్స్ట్ వీటిల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఐ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయిందండి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఈ మునక్కాయలని డైట్లో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ మునక్కాయలో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి. అందువల్ల వీటిని తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వీటిని హ్యాపీగా తీసుకోవచ్చండి. శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా ఉడికించుకుంటామండి. సిమ్లో పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్ పెట్టాలి, తర్వాత కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకుంటాము. ఇప్పుడు మనం పరోటాలు కలుపుకునేదానికి సరిపడే వాటర్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇన్ని వాల్యూస్ ఉన్న మునక్కాయలతో మనం రెగ్యులర్గా సాంబారు, పులుసు, మసాలా కూర లాంటివి చేస్తుంటాము. అలాంటివి చేయడం వల్ల ఈ మునక్కాయలన్నీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ముఖ్యంగా పక్కన పెడుతుంటారు. అందుకని వాళ్ళు బయటకు వెళ్ళినా ఈజీగా తినేటట్టు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు బాక్స్ ఖాళీ చేసుకొస్తారండి. ఇప్పుడు చూడండి, ఈ మునక్కాయలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఈ ఉడికిన మునక్కాయలో వాటర్ ఎక్కువ ఉండకూడదు. మనం చపాతీ పిండి కలుపుకునేంత సరిపోయే వాటర్ ఉంటే చాలు. ఒకవేళ వాటర్ ఎక్కువ అయిపోతే పిండి కలిపేటప్పుడు లూజ్ అయిపోయి ఎక్కువ పిండి కలపాల్సి వస్తుంది. అందువల్ల చాలా కేర్ఫుల్గా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికిన మునక్కాడల్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ గుజ్జునంతా స్ట్రైనర్లోకి వచ్చేటట్టు పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి. లేకుంటే ఇది బాగా చల్లారిన తర్వాత చేత్తో బాగా పిసికేయండి. అప్పుడు ఫిల్టర్ చేయగా వచ్చిన జ్యూస్ని సపరేట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇలా తీసే మునక్కాయ జ్యూసు పల్చగా కాకుండా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అందుకని చిక్కగా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చిక్కగా మునక్కాడలతో జ్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాము. దీనికోసం 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. అంటే సుమారుగా ఇది 1/2 kg వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 teaspoonకి కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఉడికించి తీసి పెట్టుకున్న మునక్కాయ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇలా పిండి చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలో మీ టేస్ట్ తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి లాంటివి కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చండి. మనం పరోటాలు కానీ చపాతీలు కానీ చేసినప్పుడు అవి చల్లారిపోతే గట్టిగా అయిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు మరీ గట్టిగా కలపకూడదు, కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ కలుపుకున్న పిండిని మినిమం 1/2 అవర్ అయినా క్లాత్తో కప్పి పక్కన ఉంచేయాలి. ఇప్పుడు నేను పరోటాలు చేస్తున్నానండి. దీనికోసం నేను చపాతీ మేకర్ షీట్ వాడాను. ఇది చాలా బాగుందండి. చపాతీ అంటుకోకుండా ఈజీగా వస్తుంది. అంతేకాకుండా ఈ వాషబుల్ కూడా ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు.
ఈ పిండి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానిందండి. దీంతో ఇప్పుడు నేను పరాటాలు ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ దీనికి కాంబినేషన్గా నేను నువ్వులు ఉల్లి కారం కూడా చేస్తున్నాను. ఆ ఉల్లి కారం ఎలా టేస్టీగా చేసుకోవాలి ఈ వీడియోలోనే మీకు నెక్స్ట్ చూపిస్తాను. అందువల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఈ పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీ చల్లారిపోయినా ఎంతసేపు అయినా కానీ గట్టి పడకుండా ఉంటుందండి. మనం చపాతీ చేసే ముందు ఈ విధంగా పిండిని బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని మిగిలిన పిండిని డ్రై అయిపోకుండా మూత పెట్టుకోవాలి. ఈ పరాటాల కోసం నేను 1/2 kg పిండి కలిపాను కదండి. నేను చేసే సైజులో అయితే ఇప్పుడు 8 కానీ 9 కానీ పరాటాలు వస్తాయండి. మీరైతే మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చపాతీ చేసే ముందే రౌండ్గా బాల్స్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా చపాతీ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకు చెప్పాను కదండి, ఈ మునక్కాయలు ఎన్నో వాల్యూస్ ఉన్నాయని. అందువల్ల దీన్ని మనం రెగ్యులర్గా మన డైట్లో తీసుకుని ఉంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది మంచి ఫుడ్ అండి. ఈ మునక్కాడల్ని చిన్నపిల్లలే కాకుండా బాలింతలు పత్యం చేసేవాళ్ళు ఎలాంటి వయసు వాడన్నా తీసుకోవచ్చు. అందుకని వీటిని ఒకే రకంగా కాకుండా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారండి. ఈ చపాతీ ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా లావుగా కాకుండా మీడియం సైజులో వచ్చేటట్టు ఒత్తుకోవాలి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. గీ ఉన్న వేసుకోవచ్చండి. కొంచెం నువ్వులు వేస్తున్నాను. ఈ విధంగా మధ్యలో ఆయిల్ వేసి 4 వైపులా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి కాల్చిన చపాతీ ఎక్కువసేపు చల్లారిపోయినా బాగా సాఫ్ట్గా ఉంటుంది. అంతేకాకుండా తినేటప్పుడు బాగా పొరలుగా కూడా ఉంటుందండి. కొంచెం నువ్వులు వేయాలి. ఇది కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవాలి. ఇలా నువ్వులు కరివేపాకు వేసి చపాతీ కలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో ఉండే ఐరన్, కాల్షియం లాంటి మంచి పోషక విలువలు మనకు అందుతాయి. ఇలా గార్నిషింగ్ చేస్తే చూసేదానికి అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లైట్గా పిండి వేసుకుంటున్నానండి. ఈ చపాతీ కాలుస్తున్నాను. ఇప్పుడు చపాతీ వేసేసాను. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత కొంచెం అట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం గీ వేస్తున్నానండి. ఒకే సైడ్ ఎక్కువసేపు ఉంచకుండా ఇలా మార్చి కాల్చాలి. ఇప్పుడు ఈ పరాటాని మాడిపోకుండా ఈ విధంగా 2 పక్కల ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఈ విధంగానే అన్ని పరాటాలు రెడీ చేసి పెట్టుకోవాలి. మనం 2-3 రోజులు జర్నీ చేసేటప్పుడు ఇలాంటివి చేసుకెళ్ళామనుకోండి, సైడ్ డిష్ ఏం లేకుండా తినేయచ్చు. ఇలా పరాటాలు చేసాం కదండి, దీని కాంబినేషన్గా నువ్వులు వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ సైజువి 4 తీసుకోవాలి. ఇవి ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి పొట్టు తీసి. నెక్స్ట్ ఉప్పు అండి,
కొంచెం కరివేపాకు, ఈ తెల్ల నువ్వులు, కారం, జీలకర్ర, ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి మిక్సీ జార్లో. కరివేపాకు, జీలకర్ర 1 టీ స్పూను, కారం ఈ 2 టీ స్పూన్లు అండి. నువ్వులు 1 టీ స్పూన్ వేసుకున్నాను. మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకున్నానండి. ఇప్పుడు అన్నీ మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఈ కచ్చా పచ్చకి మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇది ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం అట్లా బరకగా ఉండేటట్టు మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ 2 టీ స్పూన్లు వేస్తామండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా కాగనిద్దాము. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందండి. ఈ మిక్సీకి వేసిన పేస్ట్ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇది సన్నని మంట మీద ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు మగ్గనియాలండి. బాగా ఆయిల్ దగ్గర పడితే ఇది రెడీ అయిపోద్ది మనకి. ఇంకో 5 మినిట్స్ అలాగే ఉంచుతాము. అప్పుడప్పుడు దీన్ని అడుగంటకుంటే కలబెడతా ఉండాలి. ఇది రెడీ అయినప్పుడు బాగా కలర్ చేంజ్ అయిపోద్ది, అప్పుడు మనకు తెలుస్తుందండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రై అయిపోయిందండి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నువ్వులు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మంచి వాసన వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది చూసేదానికి హల్వా లాగా ఉంది చూడండి. ఇది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది చపాతీల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లో కలుపుకున్న బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు వెల్లుల్లి కారం రెడీ. ఇదండి, నువ్వులు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మునక్కాయల పరోటాతో టేస్ట్ చేసి చెప్తానండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వేడి వేడి రైస్లోకి అయితే నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఒక పరాటాని తుంచి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ పరాటాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు చేయండి, ఈ విధంగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ వేడివేడి పరాటాలని ఉల్లికారం నెయ్యి కాంబినేషన్తో తీసుకుంటున్నాను. మీరైతే మీకు నచ్చిన విధంగా ఏ కాంబినేషన్తో తీసుకున్నా బాగుంటుంది. ఇవైతే నిజంగా నోట్లో వేసుకుంటే వెన్న పుసలా కరిగిపోయి ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటాయి. అందుకని మీరు కూడా తప్పకుండా ఇలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ చేసి చెప్తానండి. పరోటా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. దగ్గర నుంచి చూపండి కొంచెం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. పొరలు పొరలుగా వస్తుంది ఇట్లా చేస్తే. చూడండి ఎంత పొరలుగా ఉందో. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని.
ఇది ఉల్లిపాయలతో నంచుకు తింటే ఇంకా బాగుంటుంది. అసలు ఇది ఏం లేకపోయినా కానీ చాలా బాగుంది. సైడ్ డిష్ ఏం లేకపోయినా బాగుంటుంది. నాకైతే నువ్వులు ఉల్లికారం అంటే చాలా ఇష్టం అండి, అందుకని దీంతో ట్రై చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉందండి. నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. జర్నీలకి కూడా ఇలాంటివి చేసుకెళ్ళొచ్చండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.